రాగి సంకటి. నైట్ క్యాంపింగ్ వీడియోలు కూడా వస్తాయి ఫ్రెండ్స్, ఏమంటారు? హాయ్ ఫ్రెండ్స్, ఎస్వీఆర్ ఛానల్కి స్వాగతం. అందరు బాగున్నారా? మేము బాగున్నాం. అందరు బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీస్ వన రుచులు. మన ఛానల్ పేరు ఎస్వీఆర్ శ్రీస్ వన రుచులు. అమ్మ చెప్పు. నిజామాబాద్ తెలంగాణ. ఫస్ట్ టైం మేము చేసుడు. ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి. అలాగే ఫుడ్కి సంబంధించినవి కూడా, దేంట్లో ఎంత ప్రోటీన్ ఉంది, ఏది తింటే ఎంత లాభం అనే వివరణ కూడా పూర్తిగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి ప్లీజ్. ఇది మా యొక్క చిన్న ప్రయత్నం. ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో రామర్గు ప్రాజెక్టు వెళ్తున్నాము. ఎందుకంటే ఇది మాది మొదటిసారి క్యాంపింగ్. సరేనా ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. కాలువ మంచిగా వాడుతుంది వాటర్. బాగున్నాయి వాటర్ కూడా. ఈ వాటరే పొలాలకు వేసేటట్లున్నారు అన్నిటికీ కదా. అవును. రామడుగు ప్రాజెక్టు దగ్గరకు వచ్చినాం ఫ్రెండ్స్. దగ్గరలో చిన్న గుడి ఇలా దర్శనమిస్తుంది మనకు. ముంగట ప్రాజెక్టు పైకి ఎక్కడానికి చూడడానికి మెట్లు ఉన్నాయి. వెళ్దాం, పైకి వెళ్దాం, ఎట్లుందో చూద్దాం. పైన వ్యూ చూడాలని బాగా తొందరగా వెళ్తున్నాం మేము కూడా. చూడడానికి అయితే బాగుంది. ఇంకొంచెం పొద్దున్న వచ్చిన వాటికే ఇంకొంచెం మంచిగా కనిపిస్తుండే. పొద్దున పూట ఇంకా ఎంత బాగుంటుందో ఈ వ్యూ చూడడానికి కదా. ఇప్పుడే ఎంత మంచిగా ఉన్నదంటే పొద్దున ఇంకా బాగుంటుంది. రెండు పక్కల గుట్టల నుంచి మధ్యలో ప్రాజెక్టు. ఇదన్నీ మేమైతే ఎత్తారంటాం, మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. చాలా బాగుంది. ఒకసారి ఇటు చూడండి, రాళ్ళ మధ్యలో నుంచి నీళ్ళు వెళ్తున్నాయి. అంత బాగా కనిపిస్తుంది. మేమైతే క్యాంపింగ్ టెంట్ వేసుకుందామని చెప్పేసి కింది పక్కకు కొంచెం నీట్గా కనిపించింది, ఈ రోడ్లో వెళ్తున్నాం మేము. మంచి జాగా చూస్తున్నాం. మా చిన్నోడైతే ఇగో మా చెరిపాప, వాడు కూడా కష్టపడుతుండు. ఈ చెట్టు కింద చూసినాం, నీళ్ళు కూడా కొంచెం దగ్గర ఉన్నాయి, కంఫర్ట్ ఉన్నదని. గట్టి ముంగట చూద్దాం, అటు ముంగటగా. ఈ దగ్గరలో టెంట్ వేద్దాం అనుకున్నాం కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఇదంతా ఏదో జంతు మేకదో ఇదేందో కార్లు అక్కడ పక్కకు ఇంకా వేరే కనిపించినాయి. అందుకోసం మంచి అనిపించలేదు. వేరే లొకేషన్ అయితే చూస్తున్నాం. ఇక్కడ లోపల కూడా అంతా మంచిగా లేదు. అటు ముంగట పోయి మరి ఎడన్నా చూద్దాం, పని జాగా మంచిగా ఉందేమో. సరేనా? సరే పోదాంపా, ముంగడికి పోదాం, చూద్దాం. ముంగట ఒక పిట్టు ఉన్నది ఫ్రెండ్స్, దాన్ని చూపిస్తా మీకు మెల్లగా. ఆ సప్పుడు వేస్తే లేచిపోతుందేమని. మంచిగా ఉన్నది, సప్పుడు బాగుంది. అది దాని సప్పుడు ఒకసారి వినండి. అంతా తిరిగినాం ఫ్రెండ్స్, ఏడ మంచిగా అనిపించలేదు జాగా. ఇగో ఈడ కొంచెం మంచిగా అనిపిస్తున్నది, ఎందుకంటే ఈడ కొంచెం నీళ్ళు కూడా దగ్గర ఉన్నాయి. ఇక అందుకు ఇక టెంట్ వేసుకొని ఇక వంట రెడీ చేసుకుంటాం. ఇగో ఈ టెంట్ అయితే ఫ్రెండ్స్ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన, కానీ మీరు మాత్రం ఆన్లైన్లో పెట్టకండి. ఇక్కడ ఎక్కడన్నా షాప్లో వెళ్ళి తీసుకోండి, డైరెక్ట్ చూసి తీసుకుంటేనే బాగుంటుంది. నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినందుకు అందులో చూపించింది ఒకటి, మనకు వచ్చింది ఒకటి. ఈ చిన్న డ్యామేజ్ కూడా వచ్చింది. అది కాకుండా దీనికి టెంట్ స్టిక్స్ వస్తాయి కదా, అవి తక్కువ వచ్చినాయి. నేనే వేరే రాడ్ పెట్టి అడ్జస్ట్ చేసిన. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళ పక్కకు టెంట్ వేసుకున్నా కదా,
ఆ చూడ్డానికి కూడా మస్తు గమ్మత్ అనిపిస్తుంది వ్యూ కూడా. చూడండి ఎలా ఉంది, ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే మస్తు నచ్చింది. గటెందుకు పోయినావు కట్టెలకి? ఇటే ఉండే కదా, గంత దూరం ఎందుకు పోయినావు? ఇటు కొంచెం ఎండినవి ఉన్నాయి, అందుకోసమని ఇటు వచ్చిన. నాటుకోడి పులుసు, రాగి సంకటికి ఇవైతే మసాలాలు అన్నీ తీసుకొచ్చినాం. కూర్చోబెట్ట. మా అమ్మ ఇగో కొత్తిమీర తరుగుతుంది, మా భార్య ఉల్లిపాయలు కడిగేస్తుంది, ఉల్లిగడ్డలు. మా చిన్నోడు బ్రేక్లో స్టఫ్ తింటుండు. హాయ్ ఫ్రెండ్స్ అను. ఓవన్లకైతే ఇక మసి కాకుండా. ఫ్రెండ్స్ బాగున్నారా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మా కోడలు బియ్యం మాత్రం కడుగుతున్నది. ఇప్పుడు ఇక అంటకు కూరగాయలు అంతడి వేస్తున్నాం. పచ్చిమిర్చిగిన పొయ్యి ముట్టిస్తుంది కానీ గాలి బాగా వస్తుంది. పొయ్యి అయితే అంటుకున్నది, గాలి అయితే మస్తు అత్తున్నది. చేతికి సురుకులు అంటుకున్నాయి. అంటుకునే కానీ నాకు బాగానే అయితే పెట్టేసిన. బగారన్నంకు వేద్దాం అనుకున్నాం, మర్చిపోయినాం. అందుకోసమని మీకు మీదికేం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలాచి, ఇంకేం బిర్యానీ ఆకు, బండ పువ్వు ఇవన్నీ వేసేసిన ఇక. ఎందుకంటే ఆగమా మర్చిపోయినాయి. ఇప్పుడైతే ఇట్లా చేసుకుందాం. ఈ నాటుకోడి అయితే ఇక మేము అక్కడనే కట్ చేయించుకొని వచ్చినాము. ఇక్కడ డైరెక్ట్ ప్రిపేర్ చేయొచ్చని. అమ్మ చిన్నోడు అయితే ఇక మా అమ్మ చిన్నోడు ఇక కోడిని కడుగుతారు. చికెన్ నాటుకోడి మైక్ పెట్టుకో. అల్లం అయితే వేసిన, ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి మంచిగా ఎర్రగా అయినాయి. ఇవి చికెన్ అయితే వేస్తుంది ఇక. రాగి సంకటికి ఎసరు పెట్టింది ఫ్రెండ్స్. 2 చెంచాల పౌడర్ కూడా కలిపింది, రాగి పౌడర్, ఉప్పు, పసుపు, కుడక పొడి, అది ధనియా పొడి. ఇగో రాగి సంకటి మరుగుతుంది. రాగి సంకటి ఎసరు వచ్చినాక ఒక కప్పు రాగి పిండి వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనియాలి. అట్లనే ఉడికినాక కలుపుకోవాలి. కొంచెం అంత వేస్తుంది, లైట్ ఎక్కువ వేస్తుంది. కారం తినడు కాబట్టి ఉట్టి అన్నమే తింటుండు వీడు. ఉట్టి అన్నం. రాగి సంకటిని పొయ్యి మీకెళ్ళి దించినాక ఒక 5 నిమిషాలు మంచిగా కలుపుకొని నెయ్యితోనన్నా లేకుంటే నూనెతోనన్నా ముద్దలు కట్టుకోవాలి గరంగా ఉన్నప్పుడే. ఎందుకంటే మనకు చేతులు కాలకుండా ఉండాలంటే కొంచెం నీళ్ళు పదున చేతికి అంటించుకుంటా మనకి ఎంత సైజులో ముద్ద కావాలనుకుంటే అంత సైజులో ముద్దగా కట్టుకోవచ్చు. ఇక మేము ఎప్పుడు తింటాం కాబట్టి ఇక ఇప్పుడు ఇంత మామూలు సైజులో కట్టుకుంటున్నాం. ఒకసారి చికెన్ చూసేద్దాం పని. రాగి సంగటి వల్ల అయితే ఉపయోగాలు బాగున్నాయి ఫ్రెండ్స్. 100 గ్రాముల రాగి సంగటి తింటే వచ్చే లాభాలు కాల్షియం, ఐరన్, ఫైబర్, ఇంకా బాగా ప్రోటీన్లు వస్తాయి. రక్తహీనత ఉన్న వాళ్ళకు చాలా మంచి ఫుడ్. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా మంచి ఫుడ్ ఇది. బొక్కలకు మంచి కాల్షియం వస్తుంది కాబట్టి ఎముకల వ్యాధి అట్లాంటి వ్యాధి ఉంటే కూడా దానికి మంచి ఆహారం. బాగుంది. ఇట్లా నిమ్మకాయ పిండుకోవాలి, మంచిగా వస్తుంది అన్నం. ఫస్ట్ క్యాంప్ వీడియో ఇది కాబట్టి కొద్దిగా భయపడ్డాం అంతే. అసలు మేము ఎక్కడికి వచ్చినాం కూడా మనము చూసుకోలేదు, డైరెక్ట్ వచ్చినాం. ఈడ చేద్దాం అనుకొని వచ్చేసినాం సడన్గా ప్రిపేర్ అయ్యి. చెప్పమ్మా, నువ్వు మాట్లాడు. నవ్వుతుంది మా అమ్మ.
రాగి సంకటితో ఇంకో లాభం ఏంటంటే రాగులలో తక్కువ శాతం గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి సడన్గా పెరగదు. మంచిగా అయింది, కొంచెం ఉప్పు తక్కువ. ఏముంది నాన్న? వెళ్ళిపోయా, మీకు కనిపిస్తుందో లేదో, ఇట్లా పొట్టు తీయకుండా గడ్డ ఎత్తి ఇంకా సూపర్ వస్తుంది నాటుకోడిలా. కానీ మాకు ఇక కొంచెం కొత్త కాబట్టి ఎట్లయిందో తెలియదు, చేసేసినాం. ఎందుకంటే తింటే టేస్ట్ మంచిగా ఉంటుంది. టైం అయితే 4 దగ్గర దాకా వచ్చింది. పొద్దున మేము 10కి అట్లా స్టార్ట్ అయినాం. ఎందుకంటే మనకి ఇక్కడ లొకేషన్ తెలియక. తిన్న ఇస్తార్లన్నీ కాలబెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. ప్లాస్టిక్స్ కూడా అన్ని కాలబెట్టేస్తున్నాం. మేమైతే ఏం ప్లాస్టిక్ వాడలేము, వాడిన ప్లాస్టిక్ అయితే కాలబెట్టేసినాము. ఈ ఆఖరికి ఇస్తార్లు కూడా క్లీన్ చేసినాం. నా వంతు నేనైతే ఏమి ఇక్కడ డిస్టర్బ్ చేసిపోతలేను. అట్లనే ఈ మంట కూడా ఆర్పేసిపోతా, మొత్తం అంతా క్లియర్ చేసిపోతా. అగ్గి అయితే ఆర్పేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక ఆర్పినాక ఈ చుట్టుపక్కల లొకేషన్ చూపిస్తాం మీకు. చూడండి ఫ్రెండ్స్, చుట్టూరా గుట్టలు, మధ్యలో ఈ కాలువ, చాలా మంచి వ్యూ ఉంటుంది. చాలామంది ఫిషింగ్ చేయడానికి కూడా ఇక్కడికి వస్తుంటారు. ఎంతసేపు ఉన్నా కానీ అస్సలు బోర్ కొట్టదు. మంచిగా ఈ ఉసుకలో కూర్చొని నీడ పట్టుకు ఎంతసేపు చూస్తే అంతసేపు గమ్మత్ అనిపిస్తుంది. ఇటు చుట్టుపక్కల ఫోటోషూట్ చేసుకోవడానికి వస్తే కూడా, పెళ్ళిళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఫోటోషూట్ కూడా మంచి లొకేషన్ ఉన్నది ఇక్కడ. ఏమన్నా అందంగా ఉందా ఈ లొకేషన్ చూడడానికి? ఇప్పుడు ఇట్లుంది కానీ వర్షాకాలంలో అయితే ఇంకా మంచిగా ఉంటుంది తెలుసా. 4 దిక్కులు పచ్చగా, నీళ్ళు ఇంకా నిండా వారుతూ ఉంటాయి. అక్కడ ప్రాజెక్టు దగ్గర అయితే అది ఎత్తర మీద నుంచి నీళ్ళు వారుతాయి, మస్తుగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇక ఫ్యామిలీస్తోనే ఎక్కువ మంది వస్తుంటారు, చలికాలం కానీ వర్షాకాలం కానీ సూపర్ ఉంటుంది. ఇగో ఇది చూడుర్రి, ఇదే ఎట్లుంది, మంచిగా ఉందా? కొంచెం జూమ్ చేసిన కరెక్ట్గా అనిపిస్తుందో లేదో. ఇగో ఈడ చిన్న చిన్న చేపలు ఉన్నాయి. చిన్న చిన్నగా అంటే 100 గ్రామ్ దాకా ఉంటుంది ఒక్కొక్కటి. మంచిగా ఉన్నాయి ఇంట్లో, టైంపాస్ అవుతుంది. నాకైతే ఈ లొకేషన్ మస్తు నచ్చింది ఫ్రెండ్స్. మీరేమంటారో చెప్పండి, కామెంట్ చేయండి. ఎండాకాలం కదా, మనకంతా ఎక్కువ టైం ఏమి ఏర్పడదు. అదే చలికాలం వర్షాకాలం అయిన వాటికి మొత్తం చీకటి స్టార్ట్ అవుతుండే మబ్బు పట్టుకుంటా. అయినా కొంచెం కొంచెం చల్లగా ఉన్నది ఈ ఫిబ్రవరి మంత్ కాబట్టి. మెల్లమెల్లగా ఇళ్ళల్లో పడిపోతుండే. గుట్టెవుడూరి ఇంత మంచిగా అనిపిస్తుంది. ఇది కొంచెము చలికాలంలో అట్లా వచ్చిన వాటికే ఇంకా బాగా కనిపిస్తుండే. చూడండి ఎంత బాగుంది. దగ్గరలో ఒక చెట్టు కనిపించింది ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద చెట్టు. దీనికి కొన్ని పండ్లు ఉన్నాయి, బరస పండ్లలాగా. ఈ పండ్లను ఏమంటారో మరి. ఇవైతే బరస పండ్ల లెక్క కనిపిస్తున్నాయి చూడ్డానికైతే. ఇదిగోండి, బరస పండ్లలాగా ఉన్నాయి. వీటి పేరు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ఆకు ఇట్లుంది. చాలా పండ్లు ఉన్నాయి కానీ మనకు తినాలో తినద్దో తెలియదు. అందుకోసం అయితే ఇప్పుడు నేనేం తినట్లేదు. కానీ సైలెంట్గా ఉంది, బాగుంది ప్లేస్ కూడా. చాలా చాలా బాగుంది.
అయితే ఈ ప్లేస్కి రావాలనుకుంటే పొద్దున కానీ కొంచెం సాయంత్రము 3:30 ఆ టైంలో వస్తే ఇక్కడికి వచ్చేసరికి అంటే 15-20 మినిట్స్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నుంచి సాయంత్రం ఈవినింగ్ టైం కూడా లొకేషన్ బాగానే ఉంటుంది. ఇప్పుడు సాయంత్రం 5:30 అవుతుంది. అంత బాగుంది చూడండి లొకేషన్ కూడా. మళ్ళీ మార్నింగ్ కూడా బాగుంటుంది, చాలా బాగుంది. ఇక్కడ కొంతమంది కూడా అక్కడ ముంగట ఫ్యామిలీలను తీసుకొని వచ్చిర్రు, చూపిస్తాను ఒక్క నిమిషం. కనిపిస్తలేదు, కనిపిస్తుర్రా? కొంతమంది అయితే తీసుకొని వచ్చిర్రు ఫ్యామిలీలని. ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది. ఈడ ఒక నెమలి కనిపించింది ఇప్పుడు. నేను మాట్లాడుడిని స్పీడ్గా ఎగురుకుంటూ పోయింది. మస్తు పెద్దగా ఉండే అది, ఎటు పోయిందో. మా వాళ్ళు అయితే ఆడ క్యాంపింగ్ టెంట్ కాడ ఉన్నారు. వెళ్దాం ఇక వాళ్ళ దగ్గరికి వెళ్దాం. చాలాసేపు అయింది నేను వచ్చి. చనిపోయింది పాపం అంతా. కొంచెం ఈ నీళ్ళ దగ్గర ప్లాస్టిక్ వాడకుంటే మంచిగా ఉంటుండే. ఈ సలహా మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. సూర్యాస్తమయ సమయం కదా ఫ్రెండ్స్, ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఇంకా ఇటు పక్కకైతే కనిపించినంత దూరం నీళ్ళే ఉన్నాయి, ఇటు పక్కకు కనిపించినంత దూరం నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. సాయంత్రం 6:10, 6:10 అవుతుంది. లొకేషన్ అయితే హైలైట్ కనిపిస్తుంది చూడండి, సూపర్ ఉన్నది. కొంచెం షేక్ అవుతుంది, ఎంత బాగుంది వ్యూ చూడండి. 6:10 అవుతుంది. ఎంత బాగుంది చూడండి. మీకు కనిపిస్తున్నాయా? ఆడ 2 కంజు పిట్టలు అనుకుంటా, నీళ్ళ మీద తేలుతున్నాయి. మస్తు కనిపిస్తుంది, బాగుంది. నంబర్ 1 కనిపిస్తుంది లొకేషన్ అయితే. ఈ లొకేషన్కి రావాలంటే ఫ్రెండ్స్ NH-44 నుంచి, అంటే డిచ్పల్లి దగ్గర సుద్దపల్లి అని వస్తుంది. సుద్దపల్లి నుంచి బ్రిడ్జ్ కిందకి నుంచి రైట్ సైడ్ తీసుకుంటే అయ్యప్ప స్వామి టెంపుల్ వస్తుంది. అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తే ఫస్ట్ సాంపల్లి తాండా అని వస్తుంది. దాని తర్వాత యానంపల్లి, దాని నెక్స్ట్ వచ్చేదే రామడుగు. దాని రైట్ సైడ్కు ఈ బ్రిడ్జ్ ప్రాజెక్టు దగ్గరికి రోడ్డు ఉంటుంది ఫ్రెండ్స్, మట్టి రోడ్డు. మీరు రావాలనుకుంటే ఈ రోడ్డుకు తొందరగా రావాలనుకుంటే ఈ రోడ్లో అయితే 20 నిమిషాలలో మనం చేరుకుంటాం ఫ్రెండ్స్. ముందు రాబోయే వీడియోల్లో నైట్ క్యాంపింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్, ఏమంటారు? మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా చెర్రి పండు పడుకున్నాడు. ఫైనల్గా క్యాంపింగ్ అయితే వంట చేసుకొని తిన్నాం. రాగి సంకటి, నాటుకోడి పులుసు చాలా బాగా వచ్చింది. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. మొత్తానికి మా ఫస్ట్ క్యాంప్ వీడియో ఫ్రెండ్స్ అయిపోయింది. ఫైనల్గా 2:30-3 గంటలకు తినడం స్టార్ట్ చేసి 4 గంటలకు ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు రిలాక్స్ కూర్చున్నాం కొంచెం సేపు. ఒకవేళ ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఫ్రెండ్స్ కొంచెం చెప్పండి. నెక్స్ట్ టైం ఎలాంటి వీడియో చేస్తే బాగుంటుంది ఒకసారి చెప్పండి. తెలంగాణలో నిజామాబాద్ డిస్టిక్లో ఇది మా ఫ్యామిలీ వీడియో, ఫ్యామిలీ క్యాంపింగ్ వీడియో, మాది ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. ఎట్లుంది కామెంట్ చేయండి, వీలైతే సజెషన్ ఇవ్వండి. మాకు అంత ఐడియా లేదు, మీరు చెప్పేదాన్ని బట్టి మేము చేస్తాము. ఏమైనా పొరపాట్లు మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించి మమ్మల్ని ఆదరించి
మా వీడియోకి ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.